హలో నమస్తే, నా పేరు పద్మజ. మనం భాషా శిక్షణ చదువుతున్నాం. అందులో 2 యూనిట్స్ అయిపోయింది. సో నెక్స్ట్ యూనిట్ చదువుతున్నాం. అందులోని పుస్తకాలయ. ఓకే, పుస్తకాలయ ఏం వాచనాలయ. పుస్తకాలయ అంటే లైబ్రరీ మీకు తెలుసును, కానీ ఇందులో నుంచి కొన్ని సింపుల్ క్వశ్చన్స్ ఇచ్చి ఆప్షన్స్ ఇస్తూ ఉంటాడు. అది ఎలా ఉంటుందో చెప్తాను. సో पुस्तकालय की उपयोगिता ఏంటి? सो हमारे जीवन में पुस्तकालय का बड़ा महत्व है, చాలా इम्पोर्टेंस. इसके द्वारा व्यक्ति अपना ज्ञान बढ़ा सकता है. इधर का पॉइंट, अपना ज्ञान बढ़ाना. व्यक्ति किसके साथ अपना ज्ञान बढ़ाता है? पुस्तकालय के द्वारा. पुस्तकालय जहाँ हमारी बौद्धिक तृप्ति करता है, बौद्धिक तृप्ति करता है అంటే इंटेलिजेंस పెంచుతుంది అన్నమాట. సో नेक्स्ट, वहाँ हम मानसिक विश्रांति एवं आनंद की भी प्रदान करता है. ఈ పుస్తకాలయంలోని ఇలా కూడా క్వశ్చన్ అడిగాడు ఒకసారి. मानसिक विश्रांति एवं आनंद कौन प्रदान करता है? पुस्तकालय प्रदान करता है. अवकाश के समय का सबसे अच्छा उपयोग है. ఖాళీ టైంలోని పుస్తకాలు చదివితే మంచి టైం పాస్ అవుతుంది, జ్ఞానం కూడా పెరుగుతుంది. సో మెయిన్ పాయింట్సే చెప్తాను, అన్నీ చెప్పను, వేస్ట్. సో हमें सारे ज्ञान विज्ञान तथा साहित्य का परिचय प्राप्त हो सकता है. పుస్తకాలయ ద్వారా మొత్తం జ్ఞాన విజ్ఞాన తథా సాహిత్య లిటరేచర్ గురించి కూడా పరిచయం అవుతుంది, తెలుస్తుంది. పుస్తకాలు చదువుతుంటే అన్ని విషయాలు తెలుస్తుంది. సైన్సే కాకుండా लिटरेचर గురించి కూడా తెలుస్తుంది. पुस्तकालय हमारी सभ्यता और संस्कृति का परिचय भी करता है. మనకి మన కల్చర్ ఏంటి కూడా తెలుస్తుంది. పుస్తకాలు చదివే కదా మనకి కల్చర్ ఏంటి, మన ధర్మం ఏంటి, మన పాటించే సంస్కారం ఏంటి, ఇవన్నీ చదివి ఓహో పూర్వకాలం ఇలా చేసేవారా అని తెలుసుకుంటున్నాం అన్నమాట. इसके द्वारा जहाँ हम अपनी प्राचीन सभ्यता, అదే ప్రాచీన సభ్యత, మన కల్చర్ ఏంటి, పాత వాళ్ళు ఎలా ఉండేవారు, ఏంటి చేసేవారు, ఎలా పూజ చేసేవారు, ఇవన్నీ పుస్తకాల ద్వారా తెలుసుకుంటాం. पुस्तकालय की व्यवस्था यह प्रकार. किसी भी विद्यालय में 2 प्रकार के पुस्तकालय होना चाहिए. 2 टाइप्स लाइब्रेरी. फर्स्ट केंद्रीय पुस्तकालय, రెండోది कक्षा पुस्तकालय. केंद्रीय पुस्तकालय అంటే ఏంటి? केंद्रीय पुस्तकालय का संगठन इस रूप में किया जाना चाहिए कि यहाँ पर अन्य ग्रंथों के अतिरिक्त తక్కిన గ్రంథాలతో పాటు హిందీ భాష, హిందీ వ్యాకరణం, హిందీ సాహిత్యం అంటే హిందీ నుంచి సంబంధించిన పుస్తకాలు కూడా ఉంచాలి అని. ओके, और संदर्भ ग्रंथ अलग अलग स्थान पर रखे जाए. उनकी समुचित उपयोग अध्यापक तथा कुशल बुद्धि विद्यार्थी कर सके. దేనికి సంబంధించి ఆ గ్రంథాలు వేరువేరుగా పెడితే టీచర్స్ కావాల్సింది టీచర్స్ చదువుతారు, పిల్లలకు కావాల్సింది పిల్లలు చదువుతూ ఉంటారనమాట. పద్య की पुस्तकों में उच्च कोटि के लेखकों की कहानियाँ అంటే పెద్ద పెద్ద రైటర్ తాలూకా స్టోరీస్, సంస్మరణ, యాత్రా వర్ణన్, ఓకే, ఉపన్యాస, నాటకు, కథలు, గ్రంథాలు, పద్యాలు, ఓకే. సో భూగోళ గ్రంథ, జీవన చరిత్ర, జీవని అనమాట, ఆత్మకథ, బయోగ్రఫీ, ఆటోగ్రఫీ, ఇవన్నీ పుస్తకాలు ఒక దగ్గర ఉంచాలి. ఇవి కూడా లైబ్రరీలో ఉంచాలి. అంటే ఒక రైటర్ సంబంధించిన పుస్తకాలన్నీ ఒక దగ్గర, ఇంకో రైటర్ సంబంధించిన పుస్తకాలన్నీ ఒకలాగా ఉంచాలన్నమాట. రైటర్ తాలూకా స్టోరీసు, ఓకే, కవితలు, గ్రంథాలు అవన్నీ. काव्य ग्रंथों में गीत, कविता, ఓకే, और ఖండ కావ్య, మహాకావ్య ఇవన్నీ చాలా బాగుంటాయి అన్నమాట. సో చాలా కష్టపడి వాళ్ళంతా పెద్ద పెద్ద రాశారు కాబట్టి అది అన్నీ ఒక దగ్గర అందులో ఉంచాలన్నమాట. अध्यापक और विद्यार्थी दोनों ही समान रूप से केंद्रीय पुस्तकालय का उपयोग करते हैं. ఇద్దరు యూజ్ చేస్తారన్నమాట. ఇందులో క్వశ్చన్ అడిగాడు, केंद्रीय पुस्तकालय का उत्तरदायित्व कौन करता है? సో అందుకే పెన్తో రాశాను నేను. केंद्रीय विद्यालय का उत्तरदायित्व कौन करता है? अध्यापक करता है.
कक्षा पुस्तकालय का उत्तरदायित्व कौन करता है? छात्र करता है। ये రెండు క్వశ్చన్స్ ఉంచుకోండి. కేంద్రీయ పుస్తకాలయ का उत्तरदायित्व कौन करता है? అధ్యాపక్, సెంట్రల్ కాబట్టి. కక్షా పుస్తకాలయ క్లాస్లోనే ఉంటాం లైబ్రరీకి ఉత్తరదాయిత్వం ఎవరు? ఛాత్ర, ఒక స్టూడెంట్, లీడర్ అయినా పెట్టుకోవచ్చు. సో కేంద్రీయ పుస్తకాలయకి సాత్ సాత్ సభీ. నెక్స్ట్ పాయింట్ మనం చదువుతున్నాం ఏంటి? कक्षा पुस्तकालय. केंद्रीय पुस्तकालय के साथ साथ सभी कक्षाओं के लिए कक्षा पुस्तकालय की भी व्यवस्था की जाती है. స్కూల్ అంతటి కలిపి ఒక పెద్ద లైబ్రరీతో పాటు క్లాస్ రూమ్కి ఒక చిన్న లైబ్రరీ పెట్టుకుని ఉంచాలి, అది మంచిది అని. इन कक्षा पुस्तकालयों में छात्र छात्राओं की रुचि ఆ క్లాస్లోనే పిల్లలకి సంబంధించిన వాళ్ళకి నచ్చిన పుస్తకాలు, వాళ్ళకి ఏజ్ బట్టి తగ్గట్టు 6th క్లాస్కి ఎలాగా, 8th క్లాస్కి ఎలాగా, 10th క్లాస్కి ఎలాగా, సో అలాంటి సందర్భం పుస్తకాలు క్లాస్ రూమ్లో పెడితే వాళ్ళు తీసి చదవడానికి వీలుగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ పుస్తక का चयन. పుస్తకాలు ఎలా ఎంచుదాం? तो पुस्तकालय के लिए लाइब्रेरीలో పుస్తకాలు का चयन कैसा करते हैं? सो निम्न प्रकार से करते हैं. फर्स्ट वन ఏంటి? పుస్తకం का బాహ్య అవతరణ అంటే కవర్, బుక్ కవర్ ఉంటుంది కదా, ఆ బుక్ కవర్. ముద్రణ అంటే ప్రింటింగ్, సుందర్ होना चाहिए और कागज भी अच्छा होना चाहिए. పేపర్ మంచి గట్టిగా, స్ట్రాంగ్గా, నీట్గా కనిపించేటట్టు ఉండాలన్నమాట. ఛాత్ర ఛాత్రే ఉన్హే పढ़ने के लिए प्रेरित, వాళ్ళకి చదవడానికి ఉత్సాహం కలగాలి. సెకండ్ పాయింట్ ఏంటి? పుస్తకే భిన్న భిన్న విషయం से संबंधित हो. పుస్తకాలన్నీ వేరే వేరే సబ్జెక్ట్స్కి సంబంధించి ఉండాలి. హిందీ, సైన్స్, ఇంగ్లీషు, కవితలు, పద్యాలు, అన్ని సబ్జెక్టుల నుంచి, అంటే ఖగోళ శాస్త్రం గురించి, భూగోళ గురించి. పుస్తకం కి భాష, ఆ లాంగ్వేజ్ సరళ ఉండాలి. ఎందుకంటే పిల్లలు ఈజీగా అర్థమయ్యేటట్టు, వాళ్ళకి అర్థమయ్యేటట్టు పుస్తకాలు ఉండాలి. पुस्तकों में नए नए शब्दों का प्रयोग हो ताकि बालकों का शब्द भंडार बढ़ सके. సో పుస్తకాలు యూజ్ చేస్తే పుస్తకాలు ఉన్న వర్డ్స్, కొత్త కొత్త వర్డ్స్ కూడా ఉండాలి. దానివల్ల పిల్లలు తన శబ్ద భండార్లో వృద్ధి చేయగలుగుతారు. పుస్తకే ऐसी हो जो छात्र छात्राओं के व्यक्तिगत राष्ट्रीय चरित्र को विकसित करे. వ్యక్తిగత పర్సనల్ ఇంప్రూవ్మెంట్ కూడా ఉండాలి పిల్లలు. ఆ పుస్తకాలు ఎలా ఉండాలంటే అవి చదివి వికసించి తనకి తన జ్ఞానం పెంచుకునేటట్టు, మన దేశం గురించి ఆలోచించేటట్టు, ప్రేరేపించేటట్టు పుస్తకాలు ఉండాలన్నమాట. శిశు అవస్థ, బాల్యావస్థ, కిషోరావస్థ ऐसे स्तरों के अनुकूल, అంటే చిన్నపిల్లలకి, మధ్యావస్థ, కిషోర్, ఈ 3 అవస్థ, ఈ 3 స్టేజ్లో ఉన్న పిల్లలకి ఎలాంటి పుస్తకాలు నచ్చుతుందో దానికి సంబంధించి పుస్తకాలు ఉండాలన్నమాట. పుస్తకాలయ में अच्छे शब्दकोश भी रहने चाहिए. డిక్షనరీ కూడా ఉండాలి. ఆ డిక్షనరీ వల్ల పిల్లలు, టీచర్స్ కూడా యూజ్ చేయగలుగుతారు. ఇప్పుడు సెకండ్ పుస్తకం का पंजीकरण. ఒక లైబ్రరీలోని ఏటిటి కావాలి? ఫస్ట్ పుస్తకం का चयन, సెకండ్ ఏంటి? పుస్తకం का पंजीकरण. పంజీకరణ అంటే ఏంటి? कैटलॉगिंग అన్నమాట, లేదా रजिस्टर. पुस्तकों का पंजीकरण भी एक कला है जिसका ज्ञान प्रत्येक पुस्तकालय को होना चाहिए. అంటే పుస్తకాలయ में आ जाते हैं. కొన్ని బుక్స్ లైబ్రరీకి వచ్చింది అనుకోండి, సో ఫస్ట్ దానికి రిజిస్టర్ చేయాలి. ఏ పుస్తకం వచ్చింది, ఆ పుస్తకం డీటెయిల్స్ అన్నమాట. రిజిస్ట్రేషన్ బుక్ ఒకటి ఉండాలి. అది ఎలాగ ఉంటుంది అంటే సబ్జెక్ట్, పుస్తక का नाम, लेखक का नाम, प्रकाशक का नाम, पुस्तक का मूल्य, రేటు అండ్ క్రయ తిథి. సో ఇవన్నీ పక్కన ఫిలప్ చేస్తూ ఉండాలి. అప్పుడు తెలుస్తుంది ఏ పుస్తకం ఎవరిది, ఎంతది, ఏంటి అని. నెక్స్ట్ పుస్తకం का वितरण. पुस्तकों की असली उपयोगिता इस बात में है कि उनका अधिक से अधिक प्रयोग अध्यापक और विद्यार्थी करें. కేంద్రీయ పుస్తకాలు అంటే ఎక్కువ యూజ్ చేయాలి. వితరణ అంటే పంచడం. సో కేంద్రీయ పుస్తకాలయ की व्यवस्था का उत्तरदायित्व
చెప్పాను కదా ఇందాక क्वेश्चन అడుగుతున్నాడని। केंद्रीय पुस्तकालय का उत्तरदायित्व अध्यापक होता है और वहीं कक्षा अध्यापक उत्तरदायित्व छात्र होता है। तो ఎలా ఉండాలి అంటే जो सप्ताह में 2 या 3 बार पुस्तकों का वितरण हो, పంచడం ఒక వీక్లోనే 2 और 3 टाइम्स పిల్లలకి ఇవ్వాలి। इसके लिए कोई भी समय निर्धारित किया, దానికి ఒక టైం కేటాయించాలన్నమాట। అలాగే కక్షా పుస్తకాలయకి ఉత్తరదాయిత్వ ఎవరు? విద్యార్థి కదా। సో వాడు కూడా అలాగే పిల్లలకి వీక్లీ 1 or 2 ఎవరికి ఇచ్చారు ఆ పుస్తకాలు వచ్చిన తర్వాత వేరే వాళ్ళకి ఇవ్వడం అలా చేస్తూ ఉండాలన్నమాట। ఇది వితరణ। నెక్స్ట్ పుస్తకం కా संकलन। पुस्तकों का संकलन 2 तरीके से किया जाता है। సంకలనం అంటే కలెక్ట్ చేయడం, పుస్తకాల్ని కలెక్ట్ చేయడం। సో ఎలా కలెక్ట్ చేస్తాం? బోల్ డబ్బులు పెట్టి కొనుక్కొని లేదా ఉపహారమే प्राप्त करके ఎవరైనా గిఫ్ట్గా ఇస్తే। ओके, भूतपूर्व छात्र छात्राओं तथा प्रकाशकों द्वारा पुस्तकें उपहार में प्राप्त की जा सकती है, परंतु इस बात की सावधानी रखी जाए कि उपहार में भी उत्तम पुस्तकें ही प्राप्त हो। आ गिफ्ट కూడా మంచి పుస్తకాలే ఉండాలి అని। ఓకే, ఇప్పుడు పుస్తకాలయ భవన్ ఎలాగ ఉండాలి? పుస్తకాలయ భవన్ లంబా చౌడా హవాదార్ होना चाहिए। పొడుగుగా ఉండాలి, వెడల్పుగా ఉండాలి, చాలా వెంటిలేషన్తో కూడి ఉండాలి। उसमें प्रकाश की उत्तम व्यवस्था रहनी चाहिए, लाइटिंग बागा, वेंटिलेशन बागा ఉండాలి। यदि भवन विद्यालय के केंद्र में होगा तो अधिक से अधिक ఈ భవన విద్యాలయ అంటే స్కూల్కి సెంటర్లో ఉంటే మరీ మంచిది। వ్యక్తి इसका लाभ उठा सकेंगे, ఈజీగా పిల్లలు ఇంటికి వెళ్తున్న తావుల్లో చక్కగా పుస్తకాలు తీసుకొని చదువుకోవచ్చు। స్టోరీ బుక్స్ అవని, జీకే బుక్స్ అవని, సోషల్ గురించి తెలుసుకునే వాళ్ళు సోషల్ బుక్స్ అని, సైన్స్ గురించి తెలుసుకునే వాళ్ళు సైన్స్ పుస్తకాలు। ఆ లైబ్రరీకి చుట్టుపక్కల చెట్లు కొమ్మలు ఉంటే మరీ మంచిది, చల్లటి గాలి వాతావరణం చాలా బాగుంటుంది అన్నమాట। సో भवन में पुस्तकों के रखने के लिए चारों ओर शीशों की अलमारियाँ होनी चाहिए, शीशों की अलमारियाँ होनी चाहिए। పుస్తకాలు పెట్టడానికి గ్లాస్తో కూడిన అల్మారీ స్టోర్ పెడితే ఏటవుతుందంటే బయట నుంచి పుస్తకాలు తీసేసి చూసేసి మళ్ళీ పెట్టిలో కాకుండా బయట ఏ బుక్ కావాలో చదవడానికి బుక్ బయటకు తీసి తర్వాత చదువుకుంటారు, కానీ మెయిన్ అది ఏ బుక్ దేనికి సంబంధించిందో చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట। లైబ్రరీలో చదువుతున్నప్పుడు వాళ్ళకి ఏ వాయిస్ రాకూడదు। చూడండి ఇప్పుడు కూడా సినిమాల్లోని చాలా లైబ్రరీలోని సైలెన్స్ అంటారు, అంటే ఏ వాయిస్ లేకుండా నిశ్శబ్దంగా ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది, అందరూ చదువుతారు, మైండ్కి ఎక్కుతూ ఉంటుంది। పుస్తకాలయ का भवन छुट्टियों में भी खुला रहना चाहिए, హాలిడేస్లో కూడా తీస్తే చాలా మంచిది, స్కూల్ టైంలోనే కాకుండా అని। ఓకే, ఇప్పుడు వరకు పుస్తకాలయ గురించి చదువుకున్నాం। नेक्स्ट वाचनालय। प्रत्येक विद्यालय में पुस्तकालय के साथ साथ वाचनालय की भी व्यवस्था होनी चाहिए। वाचनालय అంటే ఏంటి? दैनिक समाचार पत्र, मासिक, त्रैमासिक పత్రిकाओं की व्यवस्था होनी चाहिए। అంటే పుస్తకాలయలాగా ఒక వాచనాలయ ఒక రూమ్ ఉంటుంది, అందులోని మ్యాగజైన్స్, ఓకే, మ్యాగజైన్స్ డైలీ పేపర్, డైలీ న్యూస్ పేపర్స్ లేదా వీక్లీ బుక్స్, వీక్లీ మ్యాగజైన్స్, ఓకే, 15 days మ్యాగజైన్ వస్తుంది, మంత్లీ మ్యాగజైన్స్ వస్తుంది, ఇవన్నీ అందులో పెట్టాలి। సో बड़े संतोष की बात है कि हिंदी में अब अच्छी పత్రికాయ్ హిందీలో చాలా మట్టుకు మంచి మంచి మ్యాగజైన్స్, బుక్స్, పేపర్స్ రావడం మొదలెట్టింది। సో ఆ పేపర్స్ ఏంటేంటి కిందన ఇస్తున్నాడు, ఇందులోని చాలా ఇంపార్టెంట్, చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, నేను అండర్లైన్ చేశాను కదా, ఇవి ఆల్మోస్ట్ డిఎస్సిలో అడుగుతూనే ఉన్నాడు। ఓకే, దైనిక్ పత్ర ఏమంటాడంటే नव भारत टाइम्स ये कहाँ का है? सो कहाँ का? दिल्ली तथा मुंबई का। ओके, पंजाब केसरी అది ఎక్కడిది? ఢిల్లీ, జలంధర్, అంబాలా। అలాగే आज అనేది వారణాసి, కాన్పూర్, పట్నా। యుగ్ ధర్మ
జబల్పూర్ తథా నాగపూర్. తరుణ్ భారత్ లక్నో. ఈ కంపల్సరీగా ఈ దైనిక్ పత్ర పేపర్ పేరు ఇస్తాడు, ఇది ఏ ఊరిది, ఏ ఊరి నుంచి స్టార్ట్ అయింది అని అడుగుతూ ఉంటాడు, కంపల్సరీగా వస్తూ ఉంటాయి. అలాగే హిందుస్థాన్ ఢిల్లీ పట్నా. ఓకే, జనసత్తా నై ఢిల్లీ కలకత్తా. స్వదేశ్ అనే పేపరు ఎక్కడి నుంచి వచ్చింది, ఇందోర్, గ్వాలియర్, భోపాల్. రాజస్థాన్ అనేది రాజస్థాన్ పత్రిక ఎక్కడిది అంటే జైపూర్, జోధ్పూర్, ఉదయ్పూర్, బీకానేర్, కోటా తథా అజ్మేర్వి. అలాగే సాప్తాహిక్ అంటే వీక్లీ పేపర్స్ ఏంటి, సాప్తాహిక్ హిందుస్థాన్, అది ఎక్కడిది, నై ఢిల్లీ. అలాగే పాంజన్య, అది ఎక్కడిది, ఢిల్లీ. ధర్మయుగ్, ఇది కూడా అడిగాడు. ఓకే, ధర్మయుగ్ ముంబై. అలాగే మాసిక పత్రిక మంత్లీ, సో పరాగ్ ఢిల్లీ. ఓకే, శక్తిపుత్ర పరాగ్ ఢిల్లీ, శక్తిపుత్ర ఢిల్లీ. చందమామ, ఇది ఎక్కడిది, మద్రాసుది, మనం విన్నాం కదా, ఎక్కడిది, మద్రాసుది. జాహ్నవి, అది ఢిల్లీది. ఓకే, శ్రీదేవ్, యాక్టర్ శ్రీదేవ్ కూతురు పేరుతో కాదు, ఇది పాతది, జాహ్నవి ఢిల్లీ. నందన్ ఢిల్లీ. అలాగే మనోరమ, ఇది కూడా చాలా ఫేమస్ అయింది, ఇలహాబాద్ది. ఓకే, కాదంబని, ఇది కూడా అడిగాడు చాలాసార్లు, ఢిల్లీ. అలాగే రాష్ట్రధర్మ లక్నో. ధర్మయుగ్, రాష్ట్రధర్మం, ఇవి చూసుకోండి, పేర్లు కంపల్సరీగా వస్తాయన్నమాట. కళ్యాణ్ ఎక్కడిది, గోరఖపూర్. ఓకే, నవనీత్ ముంబైది. కల్పన హైదరాబాద్. శక్తి మా గజియాబాద్. యోగద సంవాద్ రాంచీ. ఓకే, ఈరోజుకి పుస్తకాలే. నెక్స్ట్ వీడియో నెక్స్ట్ టాపిక్లో చూసుకుందాం. అంతవరకు సెలవు. మీకు నచ్చినట్లయితే కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.